తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు రామకోటి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఇక్కడ విద్యార్థులకు సంబంధించి అన్యాయం ఏదైతే జరుగుతుందో, నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు ఏదైతే ధర్నాలు చేపడుతున్నారో వీటన్నిటికీ సంఘీభావంగా ఆయన అయితే ఇక్కడ తెలపడానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. దగ్గరగా నెల 15 రోజులు అయింది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడడం స్టార్ట్ చేసి, మరి ఏంది ఇంకా స్పందన లేదు ప్రభుత్వం నుంచి, మరి ఎట్లా చూస్తారు? మేము ఒక 25 సంవత్సరాల ఉద్యమకారులము. రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమకారుడే. ఆయనకు చెప్పేటంత టోలం కాదు మేము. ఎందుకంటే అందరితో చెప్పించుకొని ఫైట్ చేసి ఉద్యమం చేసి బలమైనటువంటి నాయకుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మామూలు వ్యక్తి కాదు ఆయన. అందరినీ తప్పించక ఒప్పించక మెప్పించక తిరిగినవాడు ఆయన. మామూలు కేటగిరీ కాదైనది. అసలు సిసలైనటువంటి నాయకుడు ఆయన. కానీ ఆయన ఎందుకు ఈ ఉద్యోగాల విషయంలో వెనకడిగేస్తుండో తెలియదు. ఇలా మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలనేటటువంటి కార్యక్రమంలో పాల్గొని మేము ఏం చెప్తున్నామంటే, రేవంత్ రెడ్డి గారు ఇవాళ మనము కాంగ్రెస్కు అధికారంలోకి వచ్చే ముందు ఏమైతే పిల్లలకు హామీలు ఇచ్చినామో, పిల్లల అసురు మంచి పద్ధతి కాదని నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే 1200 మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాతనే తెలంగాణ ఇచ్చారు. అక్కడ పెద్ద తప్పు చేసారు. మళ్ళీ నమ్మిర్రు. మిమ్మల్ని నమ్మి మళ్ళీ ఓటేసారు. వేసిరుగా. మళ్ళీ ఓటేసిన తర్వాత ఆ ఓటును ఉపయోగించుకొని మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఎవ్వరు అంటే నీ జన్మ సార్థకమైపోయింది. మీకు జన్మనిచ్చిన తల్లి కాలు రోజు మొక్కండి. ఎందుకంటే మీరు ఏ ప్లేస్కి వెళ్ళిపోవాలి, మామూలు ప్లేస్ కాదు. ఈ జన్మలో 86 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. అన్ని బతుకుతాయి. నీవు కూడా బతుకుతావా? నువ్వు జీవించు. ప్రజల గుండెలో చిరకాలంలో జీవించు. ఒక ముఖ్యమంత్రిని నీ మాటలతో ఫెయిల్ చేసినావు. ఫెయిల్ చేసి నువ్వు సక్సెస్ అయినావు. ఎవరి ద్వారా సక్సెస్ అయినావు? విద్యార్థుల ద్వారా, నిరుద్యోగుల ద్వారా సక్సెస్ అయినావు. అవి నేను ఫుల్ఫిల్ చేస్తా అని హామీ ఇచ్చినావు. ఏది ఒక గుంపులో పెద్ద మాట మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పి నువ్వు మాట ఇచ్చినావు. ఏది చేయనందుకు విద్యార్థులకు ఏమన్నా అగాచం జరిగిందనుకో, చిన్న ప్రాణం ఇదైంది అనుకో, నీ ప్రాణం వాళ్ళ ప్రాణం ఒకటేగా. నీ ఓటు వాళ్ళ ఓటు ఒకటే కదా. మరి వాళ్ళ ఓటు ద్వారా నువ్వు గద్దెనెక్కినావు. పెద్ద ఉద్యోగం నీకు వచ్చింది. పెద్ద ఉద్యోగం వచ్చినప్పుడు చిన్న ఉద్యోగాలు ఇవన్నీ ఏవి నీ చిన్న కాలిగొడితో సమానం. ఏవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, 2 లక్షల డిఎస్సి, ఇవన్నీ చిన్న నువ్వు అనుకుంటే తుస్సు మన ఒక పెన్ను పెట్టి సైన్ పెట్టేసి నువ్వు గమ్మున ఉండు. అవి ఎట్లెట్లా ఫిల్పుల్ కావో. అటువంటి నీ రాజకీయానికి మచ్చెందుకు తెచ్చుకుంటున్నావు? శాశ్వతంగా ఉండేది నీ పేరు. రెండవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో, మొదటి ముఖ్యమంత్రి ఇయ్యనందుకే రెండవ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు ఇవాళ మేము గర్వపడ్డాం అనేటటువంటి పిల్లలు మంచిగా ఇది ఉండాలి. ఊర్లలో వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడేది ఏంటంటే, ప్రతిపక్షాల చేతుల్లో వీళ్ళు ఉండిపోయారు, వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తున్నారు, స్టూడెంట్స్ కావాలని క్రియేట్ చేసేది, అందరికీ లేదు ఈ ప్రాబ్లం అని వాళ్ళు ప్రోపగండా చేస్తున్నారు. ఇది మేమైతే మీకు తెలిసినంత వరకు మాది ఏ పార్టీ కాదు. మాది బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, టీడీపీ కాదు, ఏ పార్టీ కాదు. మరి ఏ పార్టీ కాకపోయినా మేమైతే ఒక ప్రజా ఉద్యమకారుడికి చెప్తున్నాం కదా. నిజంగా ఉద్యోగాలు లేని సంగతి మీ మీడియా వాళ్ళకైతే తెలుసుగా, ప్రతి కడపకి తెలుసుగా, ప్రతి తల్లికి తెలుసుగా, ప్రతి పిల్లకి తెలుసు కదా. అవన్నీ ఏ ప్రతిపక్షాలు అధికార పక్షాలది కాదు. ఇక్కడ నిజంగా ఉద్యోగాలు ఇవ్వనందుకే అందరూ రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడకుండా రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని గుర్తుపడతారు. కనుక మీరు ఉద్యోగాలు ఇచ్చేసి మీ ధర్మాన్ని చాటుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి. థ్యాంక్ యూ.